నమస్తే. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇవాళ ఒక చాలా ట్రెండింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. బిల్ గేట్స్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే, నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఎడ్యుకేషన్‌లోను, హెల్త్ కేర్‌లోను కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని రీప్లేస్ చేసేస్తుంది అని. అంటే ఇంకా టీచర్లకి, డాక్టర్లకి జాబ్స్ ఉండవు అని. అది తన ప్రిడిక్షన్. అయితే ఇంకా కొంతమంది అంత దారుణంగా ఉండకపోవచ్చు కానీ, కొంత మేరకు బేసిక్ జాబ్స్ అన్నీ ఏఐ చేసేస్తుంది. కొంత అడ్వాన్స్డ్ సర్జరీస్, కొంత అడ్వాన్స్డ్ పేషెంట్ కేర్ మాత్రమే డాక్టర్స్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు దాకా డాక్టర్స్‌కి ఏఐ హెల్ప్ చేయగలుగుతుంది అనేది చెప్తున్నారు. కాకపోతే 2025 మార్చిలో ఇప్పటికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని పేషెంట్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని చాలా క్లియర్‌గా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. పేషెంట్స్‌కి చాలా చోట్ల డాక్టర్స్ అందుబాటులో లేరు. అలాంటప్పుడు ఏ విధంగా దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనం ఉపయోగించుకోవాలి? దీన్ని ఉపయోగించుకోవటంలో ఉండే నష్టాలేంటి, కష్టాలేంటి, లాభాలేంటి అనేవి క్విక్‌గా చూద్దాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమేమిటి మనకు అందుబాటులో ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి. అంటే చాలా టూల్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. హెల్త్‌కి సంబంధించి స్పెషల్ టూల్స్ ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడట్లా. మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఉంటాయి. రెగ్యులర్‌గా అందరికీ అందుబాటులో ఉన్నాయి. చాట్ జీపీటీ అందరూ వినే ఉంటారు కదా! దాంతో పాటుగా గ్రాక్ వినే ఉంటారు. ఈ మధ్య ఇమేజ్ మాడిఫైయింగ్ వచ్చేసి గిబ్లీ ఇమేజెస్ అని చెప్పి అందరూ అవే పెడుతున్నారు. చాట్ జీపీటీ తెలుసు మీకు, గ్రాక్ మీకు తెలుసు. అది కాకుండా గూగుల్ వాళ్ళది జెమినీ ఉంటుంది, డీప్ సీక్ ఉంటుంది, అది కూడా ఫ్రీగానే ఉంది. పర్ప్లెక్సిటీ ఏఐ ఉంది, అది కూడా ఫ్రీగానే దొరుకుతూ ఉంది. తర్వాత క్లాడ్, అది కూడా ఫ్రీగానే దొరుకుతూ ఉంది. సో చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో వీటిని మనం ఉపయోగించుకొని మనం ఏ విధంగా మనం మన హెల్త్ని బెటర్గా చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూద్దాం. ఎందుకు మార్చి 2025 అని నేను నొక్కి ఒక్కాణిస్తున్నానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రో అవుతున్న తీరు చూస్తే ఇది ఈ టాక్ అనేది నెక్స్ట్ 2 మంత్స్‌లోనే వ్యాలిడ్ కాకపోయే అవకాశం ఉంది. పోను పోను కంప్లీట్‌గా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న దాంట్లో మనం ఏ రకంగా చూడాలి అనంటే, ఒక ఒక 10 పాయింట్ల వరకు చెప్తాను. ఫస్ట్‌ది సిమ్టమ్ అనాలిసిస్. అంటే మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పారనుకోండి, మనం మామూలుగా డౌట్స్ వస్తుంటాయి. సిమ్టమ్స్ అది ఇది కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, తలనొప్పి వస్తుంది, ఇట్లాంటివన్నీ ర్యాండమ్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి. ఈ ర్యాండమ్ సిమ్టమ్స్‌ని మనం క్రోడీకరించి అసలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు అనే విషయాన్ని మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మాదిరిగా చెప్పేస్తుంది. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అవసరం లేదా? ఒకవేళ వెళ్ళాల్సొస్తే ఎంత ఫాస్ట్‌గా వెళ్ళాలి అనే విషయాన్ని గ్రాక్ యూజువల్‌గా చెప్పేస్తుంది. గ్రాక్ అనే కాదు, చాట్ జీపీటీ అనే చెప్పేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మీరు మీ సిమ్టమ్స్‌నన్నీ టైప్ చేసినప్పుడు వాట్ కుడ్ బి ద పాసిబుల్ ప్రాబ్లమ్ అనే విషయాన్ని చెప్పేస్తుంది. రెండోది మెడికల్ ఇమేజెస్‌ని రివ్యూ చేస్తాయి ఇవి కూడా. అంటే మీరు ఫోటో అప్లోడ్ చేశారనుకోండి, మీ బ్లడ్ టెస్ట్ ఉంది, దాన్ని అప్లోడ్ చేశారనుకోండి, దాని గురించి మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొలెస్ట్రాల్ రిపోర్ట్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అప్లోడ్ చేశారు. సో దీంట్లో నార్మల్ ఎంత, అబ్నార్మల్ ఎంత, ఎంతుంటే నార్మలు, అది మనం అడిగే విధానం కరెక్ట్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు. మీరు అడిగినప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అప్డేట్ చేసి, నేను హైదరాబాద్ నుంచి లేకపోతే తెలుగు రాష్ట్రం నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి నాకు నార్మల్ ఏంటి, నాకు అబ్నార్మల్ ఏంటి, దీనికి నేను వాడాలా వద్దా అనేది అది కొంత మేరకు చెప్పగలుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇమేజ్ ఒకటి ఇచ్చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీరు కొంత తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది డాక్టర్కి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మూడోది ఏంటంటే, ఇప్పుడు 2 చెప్పాను. మూడోది ఏంటంటే పర్సనలైజ్డ్ డైట్ సజెషన్స్. అంటే ఇప్పుడు మీకు షుగర్ ఉందమ్మా, మీకు షుగర్ ఉన్నప్పుడు మీకు ఫుడ్ హ్యాబిట్స్ సంగతి తెలుసుకోవాలి మీరు. మీరు చాట్ జీపీటీని అడగొచ్చు. నాకు డయాబెటిస్ ఉంది, ఇన్నేళ్ల నుంచి ఉంది, ఇంత కంట్రోల్‌లో ఉంది, నేను ఇంత బరువున్నాను, నేను ఇంత ఎత్తున్నాను, నాకు ఒక డైట్ ప్లాన్ క్రియేట్ చెయ్యి అని అంటే టక 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 డైట్ ప్లాన్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో పిచ్చి పిచ్చి అన్నీ ఉన్నాయనుకోండి, మీరు అడగాల్సింది నాకు సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్ క్రియేట్ చెయ్యి అని అన్నాం అనుకోండి, చేసేస్తుంది.
అట్లాగే సౌత్ ఇండియన్ డైట్ ప్లానే చెయ్యి, నాకు కాకపోతే నేను అమెరికన్ టైమ్స్కి వర్క్ చేస్తున్నాను, నైట్ టైం వర్క్ చేస్తున్నాను, దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు డైట్ సజెషన్ చేయి అంటే దానికి గుర్తుపెట్టుకొని సజెషన్ చేసేస్తుంది. సో దాంతో పాటుగా ఆ ఫుడ్తో పాటుగా మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయని తెలిస్తే ఈ పలానా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, తీసుకుంటే కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది అనే విషయం కూడా అది సజెస్ట్ చేస్తుంది. సో తర్వాత నాలుగోది ఏంటంటే మెడికేషన్ గురించి కొంత గైడెన్స్. మీకు ప్రిస్క్రిప్షన్ ఉంది, ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన దీన్ని మీరు అప్లోడ్ చేసుకున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంట్లో ఏమన్నా పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, లేకపోతే మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దాని నుంచి ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే ఇప్పుడు సడన్గా మీరు డాక్టర్ని అడగడం మర్చిపోయారు, ఇది పొద్దున వేసుకోవాలా రాత్రి వేసుకోవాలని, లేకపోతే డాక్టర్ చెప్పింది మీకు మర్చిపోయారు. సో ఈ ట్యాబ్లెట్ దీన్ని అప్లోడ్ చేసి ఇది పొద్దున వేసుకోవాలా, మధ్యాహ్నం వేసుకోవాలా, రాత్రి వేసుకోవాలా, తిన్న తర్వాత వేసుకోవాలా, తినకముందు వేసుకోవాలా అనేది మీరు క్లియర్గా అడిగి చెప్పించేసుకోవచ్చు. చాట్‌జీపీటీ కానీ, గ్రాక్ కానీ, పర్ప్లెక్సిటీ కానీ ఇవన్నీ చెప్పేస్తాయి. ఎప్పుడు ఈ మెడిసిన్ ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, తిన్న తర్వాత వేసుకోవాలా, తినకుండా. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి వేసుకుంటున్నారు మీరు, విటమిన్ డి వేసుకునేది ఫ్యాటీ ఫుడ్ తిన్న తర్వాత వేసుకోమని చెప్తారు, ఎందుకంటే అది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి. సో ఆ విషయం మీకు తెలియకపోవచ్చు, వారానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోమని మీ డాక్టర్ గారు చెప్పుండొచ్చు, కాకపోతే అది ఏ విధంగా వేసుకోవాలి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే అది కరెక్ట్గా చెప్పేస్తుంది. అదే అనీమియా ఉంది, మీకు ఐరన్ ట్యాబ్లెట్లు 3 సార్లు రాస్తున్నారనుకోండి, 3 సార్లు అవసరం లేదు, ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది ఐరన్, 2-3 కన్నా ఒకసారి వేసుకుంటేనే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అలాంటి విషయాలు కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేస్తుంది. సో అంటే మీకు ఒక మెడిసిన్ ఆల్రెడీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఏ రకంగా వాడాలి అనేది మీకు తెలుస్తుంది. ఐదోది డేటా ట్రాకింగ్. మీరు బీపీ చూసుకుంటున్నారనుకోండి, మీరు బీపీ చూసుకున్నారు ఇవాళ ఇంటి దగ్గర, అది మీరు దాంట్లో ఎంటర్ చేశారు, షుగర్ చూసుకున్నారు ఎంటర్ చేశారు, అట్లా ఒక నెల రోజుల నుంచి వారానికి ఒకసారి మీరు చూసుకొని దాంట్లో అనలైజ్ చేస్తుంటే అది మొత్తం మీకు నెంబర్స్ అన్నీ అనలైజ్ చేసేసి చక్కగా కావాలంటే ఒక చార్ట్ ఏమంటే చార్ట్ వేసేస్తుంది, పై చార్ట్ ఏమంటే పై చార్ట్ వేసేస్తుంది, బార్ డయాగ్రామ్ ఏమంటే బార్ డయాగ్రామ్ వేసేస్తుంది. ఇది మీరు ప్రింట్అవుట్ తీసిపోయి డాక్టర్ ముందు పెట్టేశారంటే ఓకే నా బీపీ ఇలా 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 ఉంది అని. ఇంతకుముందు వీటన్నిటికీ వేరే యాప్స్ కావాల్సి వచ్చేది, అట్లా కాకుండా కేవలం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాపే మీకు ఈ హెల్త్ డేటా ట్రాకింగ్ అంతా చేసేస్తుంది. అదేవిధంగా న్యూ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయేమని మీరు అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గుండె బాగా ఫెయిల్యూర్ ఉంది, ఇంకా అసలు ఏమి పెద్దగా చేయడానికి లేదని చెప్పారు, అప్పుడు ఆ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఒక్కసారి టైప్ చేసి సార్ కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే దాంట్లో కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి 1, 2, 3 చెప్పేస్తుంది. ఇది చెప్పినప్పుడు మీకు ఏమైనా అర్థం కావట్లేదు అనుకోండి, ప్లీజ్ డిస్క్రైబ్ యాజ్ యూ వుడ్ డిస్క్రైబ్ ఇట్ టు ఏ 6th స్టాండర్డ్ స్టూడెంట్ అనేసేయండి. అంటే 6వ క్లాస్ వాళ్ళకి చెప్పినట్టుగా చెప్పండి అని. చక్కగా 6వ క్లాస్ వాళ్ళకి ఎంత నీట్గా చెప్పాలో అట్లా చెప్పేస్తారు. సో అది మీకు ఒక కొత్త ట్రీట్మెంట్ ఉందని తెలిసిందనుకోండి, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి పోయి దాని సంగతి మీరు కనుక్కోవచ్చు. అట్లాగే మీరు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నప్పుడు మీకు ఇప్పుడే ఫస్ట్ టైం కొలెస్ట్రాల్ డిటెక్ట్ అయిందనుకోండి, దీనికి సంబంధించి నాకు ఫస్ట్ టైం కొలెస్ట్రాల్ డిటెక్ట్ అయిపోయింది, నేను డాక్టర్ ముఖర్జీ దగ్గరికి వెళ్తున్నాను, నేను ఏమేమి ప్రశ్నలు అడగాలి ఆయన్ని అని అనుకున్నారనుకోండి, అది కరెక్ట్గా ఒక 4-5 ప్రశ్నలు ఇచ్చేస్తుంది. మీరు పెద్దగా ఆలోచించక్కర్ల దాని గురించి, ఏం అడగాలని కూడా అదే చెప్తుంది. అవి తీసుకొచ్చి మీరు టకటక నా ముందు ప్రింట్అవుట్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఫోన్లో ఇవ్వకండి దయచేసి, ప్రింట్అవుట్ తీసుకొచ్చి నా ముందు పెట్టారనుకోండి, నేను టకటక దానికి ఆన్సర్స్ చెప్పేస్తాను. సింపుల్ ఇనఫ్, ఏం తప్పేం లేదు. సో ఏమేమి ప్రశ్నలు అడగాలి, వాటికి సమాధానాలు ఏంటి అని. సో 8వ యూజ్ ఏంటంటే లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఉపయోగపడుతుంది మీకు. మీరు మీ బరువు, మీ ఎత్తు, మీకున్న ఫిజికల్ కండిషన్స్, మీరు చేస్తున్న వర్క్, మీ పర్సనల్ డేటా దానికి ఎంటర్ చేశారు అని అంటే అవి ప్రాక్టికల్గా మీకు ఈ లైఫ్ స్టైల్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి, ఫుడ్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, నిద్రపోవడానికి బెటర్గా ఏం చేయాలి, స్ట్రెస్ ఏ విధంగా తగ్గించుకోవాలి, ఇవన్నీ మనకి డైలీ రొటీన్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పేస్తుంది. అది ట్రాక్ చేస్తుంది కూడా, ఎలా మీరు బెటర్ అవుతున్నారు అనే విషయాలు కూడా అది ట్రాక్ చేస్తుంది. 9వది ఏంటంటే ఒక కండిషన్ గురించిన ఎడ్యుకేషన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ ఉంది అని చెప్పాను అనుకోండి, మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ విత్ మైల్డ్ ఎంఆర్ ట్రివియల్ ఎంఆర్ అని చెప్పాను అనుకోండి, దాన్ని క్లియర్గా మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అంటే ఏంటి, దానికి మెడిసిన్స్ ఏమిస్తారు, దానికి ట్రీట్మెంట్ ఏముంటాయి, ఇవన్నీ చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. అంటే ఇప్పుడు చాలాసార్లు ఏముంటుందంటే ఒకసారి డాక్టర్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేకపోవచ్చు,
అందుకోసం నేనేం చేస్తానంటే యూజువల్గా ఆ కండిషన్కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటా. అదే దీని గురించి మీరు కొంచెం తెలుసుకోవచ్చు, ఇలా ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. సో అట్లాంటివి నేను కొంచెం చేస్తుంటాను. బట్ మీరిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మీరు అడిగారనుకోండి, మీకు ఒక విధంగా మీకు అవగాహన వచ్చేస్తది. అప్పుడు మీరు నెక్స్ట్ టైమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు ఇంకా బెటర్‌గా అవగాహన వస్తుంది ట్రీట్మెంట్ గురించి. ఆ ట్రీట్మెంట్ ఏ రకంగా తీసుకుంటున్నారనేది చేయొచ్చు. అయితే లాస్ట్‌గా ఇంకొకటేంటంటే ఒక ఒపీనియన్ తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ ప్లాన్ తీసుకున్నారు. ఇప్పుడు క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ ప్లాన్ తీసుకున్నారు. ఆ క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ ప్లాన్‌ని వాళ్ళకి ఫీడ్ చేస్తే దానికి ఏదైనా ఆల్టర్‌నేటివ్ అప్రోచెస్ ఉన్నాయా అనేది కూడా అది చెప్తుందనమాట. అంటే చాలా డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. క్యాన్సర్ కేర్‌లో ఒక్కొక్క ఆల్గరిథం ఉంటది. ఆల్గరిథమ్స్‌లో ఒక ఆల్గరిథంలో మీరు వెళ్తున్నప్పుడు దానికి అప్డేట్ చేస్తే ఓకే. ఇది దీంతో పాటుగా ఇంకొక రకంగా వెళ్ళొచ్చా అనేది కూడా ఒకసారి మీరు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో అంటే మీ డాక్టర్ గారితో మీరు డిస్కస్ చేయడానికి మీకు నాలెడ్జ్ బెటర్‌గా ఉంటది. ఓకే. సో ఇది మనం చేయగలిగిందనమాట. ఇప్పుడు నేను చెప్పిన 10 మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. డాక్టర్స్ కూడా ఇప్పటికే అంటే వేరీగా ఉన్నారు. ఏమన్నా అవుతుందేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనం రీప్లేస్ అవుతామని అవరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, డాక్టర్స్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, పేషెంట్స్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మనం జాగ్రత్తగా తెలుసుకుంటే డాక్టర్స్‌కి ఇబ్బంది ఉండదు, పేషెంట్స్‌కి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇంపార్టెంట్‌గా ఒక 10 థింగ్స్ వీటిని వాడకూడనిది ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎప్పుడు వాడకూడదు? ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఫైనల్ డయాగ్నోసిస్ మేక్ చేయడానికి. అంటే ఇప్పుడు మీరు ఒక డయాగ్నోసిస్ అదే చెప్పేసిందనుకోండి మీకున్న సిమ్టమ్స్ బట్టి, దాన్ని ఫైనల్ డయాగ్నోసిస్ కింద తీసుకోకండి. దయచేసి ఇంకా ఇవి ఎవల్యూషన్‌లోనే ఉన్నాయి. ఇది కంప్లీట్‌గా డయాగ్నోసిస్ చెప్పలేకపోవచ్చు. అది సజెస్ట్ చేయొచ్చు. మీరు అది ఆ డయాగ్నోసిస్ తీసుకెళ్ళి డాక్టర్‌తో డిస్కస్ చేయొచ్చు. అంతేగాని వాళ్ళు అది కాదన్నప్పుడు మీరు కోప్పడిపోకండి. వాళ్ళు డాక్టర్ చెప్పిందే వినండి. ఎందుకంటే డాక్టర్లు ఇంకా ఎక్కువ చదువుకున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా కూడా. వాళ్ళు మిమ్మల్ని ఫిజికల్‌గా చూస్తున్నారు. మనకున్న సిట్యుయేషన్ తెలుస్తుంది. అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్‌లో కొన్ని విషయాలు లేవనుకోండి, అది కరెక్ట్‌గా చేయలేకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్ ఇండియాలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్‌గా దగ్గొస్తుంది. మీకు ఎక్స్‌రేలో షాడో ఉంది. ఇది ట్యూబర్క్యులోసిస్ అని డాక్టర్ గారు చెప్పారనుకోండి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు టీబీ ఎండమిక్‌గా ఉన్న ప్లేస్‌లో ఉన్నారు అని తెలియకపోతే దాన్ని టీబీ అని ఇంటర్ప్రిట్ చేయకపోవచ్చు. కాబట్టి ఫైనల్ డయాగ్నోసిస్ అనేది డాక్టర్‌కి వదిలేసేయండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో పెట్టకండి. ఒక డైరెక్షన్ కోసం మాత్రమే దాన్ని తీసుకోండి. నెంబర్ 2 ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేయడానికి వాడకండి. ఇప్పుడు మీకేమైనా చెస్ట్ పెయిన్ ఉందనుకోండి, టక్కని హాస్పిటల్‌కి వెళ్ళిపోండి. బ్లీడింగ్ అవుతుందనుకోండి, టక్కని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోండి. అప్పుడు చూసి చాట్ జీపీటీలో నాకు బ్లీడింగ్ అవుతుంది, నేను దీన్ని ఎలా ఆపాలి, ఇలాంటివన్నీ వద్దు. ఇమ్మీడియట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ తీసుకోండి, టక్కని ఫినిష్ చేసుకోండి. ఎమర్జెన్సీలో ఈ చాట్ జీపీటీలు కానీ, గ్రాకులు కానీ, పర్ప్లెక్సిటీలు కానీ, డీప్‌సీక్‌లు కానీ వాడకండి. 3 ప్రిస్క్రైబింగ్ మెడికేషన్. ఇప్పుడు దాకా లీగల్‌గా ప్రిస్క్రిప్షన్స్ రాయటానికి వీటికి ఎటువంటి అథెంటిసిటీ లేదు. ఎందుకంటే మిస్టేక్స్ ఉంటాయి. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నేను చాలా మిస్టేక్స్ చూశాను. అది కావాలని కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తదేమన్న అనుమానం కూడా నాకొచ్చింది. అందుకోసమని మీరు దయచేసి అది ప్రిస్క్రిప్షన్ ఇస్తే దాని ప్రకారం వాడకండి. లెట్ అస్ సే ఒక ట్రిప్టోమర్ అనే ట్యాబ్లెట్ ఉంది. అది 10 ఎంజీ ఉంది. పొరపాటున 100 ఎంజీ అని రాసిందనుకోండి, అదేమన్నా వేసుకున్నారనుకోండి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ ప్రిస్క్రిప్షన్స్‌కి మాత్రం దాని దగ్గరికి వెళ్ళకండి. డాక్టర్ దగ్గరే ప్రిస్క్రిప్షన్ రాపించుకోండి. 4 సర్జికల్ డెసిషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోకూడదు, తీసుకోలేదు కూడా. అంటే ఇప్పుడు మీకు ఇవి ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కడుపులో నొప్పి ఉంది, గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉంది, మీకు ఆపరేషన్ అవసరమా లేదా అనేది చాలా ఫ్యాక్టర్స్ని ఉపయోగించుకొని సర్జన్ చెప్తారు. ఇప్పుడు కడుపులో నొప్పి అన్నీ గాల్ బ్లాడర్ వల్ల కాకపోవచ్చు, వేరే ప్రాబ్లం వల్ల అయి ఉండొచ్చు. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గాల్ బ్లాడర్ తీసేయండి అని చెప్పే పరిస్థితి చేయకండి దయచేసి. అంటే సర్జరీ అవసరమా లేదా, బైపాస్ అవసరమా, స్టెంటింగ్ అవసరమా, లేకపోతే యాంజియోప్లాస్టీ కొలిసిస్టెక్టమీ అవసరమా, లేకపోతే పైల్స్కి ఆపరేషన్ అవసరమా, హిస్టరెక్టమీ అవసరమా అనే విషయాలు అవి డాక్టర్స్కి వదిలేస్తే బెటరు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఆ స్టేజ్కి రాలా, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం దాని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోకండి. మెంటల్ హెల్త్ క్రైసిస్ ఉన్నాయనుకోండి, అంటే బాగా డిస్ట్రెస్ ఉన్నారు, లేకపోతే ఇంకా కొంచెం సెల్ఫ్ హార్మ్ థాట్స్ వస్తున్నాయనుకోండి, ఇమీడియట్గా
ఒక థెరపిస్ట్ దగ్గరికి కానీ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ కానీ వెళ్ళండి, అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్ళకండి. అట్లాగే ఒక రేడియాలజీ కన్ఫర్మేషన్ కూడా, లేకపోతే ల్యాబ్ టెస్ట్ కన్ఫర్మేషన్ కూడా, ఈ ల్యాబ్ టెస్ట్ తప్పై ఉంటుంది ఒప్పై ఉంటుంది అని అడిగి దాని ప్రకారం వెళ్ళకండి. కావాలంటే ఒకటికి రెండు ఒపీనియన్స్ బయట తీసుకోండి, కానీ దీని మీద డిపెండ్ కాకండి. కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ విషయంలో కూడా కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు లీగల్ మెడికల్ అడ్వైస్ కూడా ఇది అంత బాగా చేయలేదు ప్రస్తుతానికి. ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా మీకు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీ పల్స్ చూడలేదు, మీ రిఫ్లెక్సెస్ చూడలేదు, మీ హార్ట్ వినలేదు, మీ లంగ్స్లో సౌండ్స్ వినలేదు. ఇప్పుడు కాబట్టి అంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉందనుకోండి, మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి తెలియదు, కేవలం డాక్టర్ చూస్తేనే తెలుస్తుంది. స్టెత్ పెట్టి లంగ్స్లో వీజింగ్ విన్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఫిజికల్ ఎగ్జామినేషన్ అది మీరు చేయలేదు కాబట్టి డయాగ్నోసిస్ అనే దానికి కంప్లీట్గా దీంట్లోకి వెళ్ళకండి. ఇంకా ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి నేను ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు మనం ఈ రకంగా మనం దాని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, కానీ ఎలా వస్తుంది దానికి ఇన్ఫర్మేషన్ అని అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వస్తుంది. అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేస్తున్నాం, వాళ్ళకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం అనే విషయం మర్చిపోకండి. అంటే మీ డిసీజ్ గురించి కానీ మీరు కానీ కంప్లీట్గా వరుసగా మీరు దానికి ఎంటర్ చేసిన ప్రతిదీ మీరు మర్చిపోతారు ఎంటర్ చేశానని. చాట్ జీపీటీ కానీ గ్రాక్ కానీ మర్చిపోదు, ఒకసారి ఇచ్చిన తర్వాత దాంట్లో నిక్షిప్తం అయిపోయి ఉంటుంది. కాబట్టి పర్సనల్ డేటా మనం ఎంటర్ చేస్తున్నప్పుడు పర్సనల్ డేటా మనం ఇస్తున్నాము, దానికి ఇంప్లికేషన్స్ ఏముంటాయి అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి. అమెరికా లాంటి దేశాల్లో ప్రైవసీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇండియాలో ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, కానీ ఏం చేసుకుంటాడు వాడికి ఏం చేసుకుంటాడు మన బీపీ తెలుసుకుంటే అని. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రేట్లో డెవలప్ అవుతుందంటే ఒక కంట్రీని నాశనం చేయడానికి ఆ కంట్రీలో ఉన్న డేటా మొత్తం కనుక వచ్చిందంటే ఆ డేటా ఉపయోగించుకొని వాళ్ళకి జస్ట్ మిస్టేక్ సజెషన్స్ చేసినా కూడా ఆ దేశంలో యువత కానీ లేకపోతే ప్రొడక్టివ్ పీపుల్ కానివ్వండి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్న వాళ్ళు వీళ్ళే ఉంటారు. సో వాళ్ళని నిర్వీర్యం చేసే విధంగా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికైనా ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి మీరు పర్సనల్ డెసిషన్స్ని, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని చాట్ జీపీటీకి ఇస్తున్నారంటే ఆ కొంత రిస్క్ తెలుసుకొని ఇవ్వండి. అంతేగాని మనం ఇచ్చిన ఏం కాదు అని అనుకోకండి. ఇప్పటికే మీ ఫోటోలన్నీ ఎక్కిస్తున్నారా, ఫోటోలన్నీ దాని దగ్గర ఉండిపోతాయి, అవి అట్లాగే ఉండిపోతాయి. మీ పిల్లల ఫోటోలు ఎక్కిస్తున్నారా, పిల్లల ఫోటోలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏ రకంగా అది మాడిఫై చేయగలదు ఒక పిక్చర్ని అనేది మీకు తెలిసినట్లయితే మీ ఫోటోతో, జస్ట్ మీ ఫోటోతోనే ఒక పోర్న్ వీడియో కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమీడియట్గా చేసి అది బయటకు వదిలేయగలదు. కాబట్టి ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పెద్ద ఫారిన్ పవర్స్ ఏమైనా వాడుకుంటే మనం దాంట్లో చిన్న పపెట్స్ అయిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మీ పర్సనల్ డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చే ముందు ఉపయోగించుకోండి. ఫైనల్గా ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్లీ నైబర్హుడ్ ఫ్యామిలీ డాక్టర్ మీకు గురించిన బెస్ట్ మెడికల్ డెసిషన్ ఇవ్వగలుగుతాడు. దానికి సప్లిమెంట్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవాలి, కానీ దాన్ని ఆయన రీప్లేస్ చేయడానికి ఎట్ దిస్ ప్రజెంట్ మూమెంట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోలేము. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు వాడుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఏ విధంగా వాడుకోవాలి, మెడికల్గా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటాను. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నమస్తే.